నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్. ఈ రోజు మనం టాపిక్ అనూప్లాయిడీస్ అనే టాపిక్ పైన మాట్లాడుకుందామండి. అనూప్లాయిడీస్ అంటే క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ వల్ల పిండం ఫామ్ అనేది సరిగ్గా డివైడ్ కాక లోపల క్రోమోజోమ్స్ దాని వల్ల ఫామ్ అయ్యే పిండాలు ఇవి నెక్స్ట్ అబార్షన్స్ కి ఎక్కువ క్యారీ ఆన్ చేస్తూ ఉన్నాయండి. సో దీనికి చాలా వరకు ఏమనుకుంటారు అని అంటే ఒక్క అబార్షన్ 2 అబార్షన్స్ అవ్వంగానే సో వాళ్ళేమనుకుంటారు అంటే ఆ నెక్స్ట్ వచ్చే పిల్లలది చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది. సో పిల్లలు పుడతారో లేరో అనే చాలా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్ గా అనూప్లాయిడీస్ అనేది 60% అబార్షన్స్ కి కారణాలు ఉంటాయి. సో వాళ్ళల్లో ఏమంటే 46 అంటే 46 XX క్రోమోజోమ్స్ 46 XY క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ లో డివైడ్ అయ్యి మళ్ళీ డబల్ అయ్యి ఒక పిండం ఫామ్ అయ్యేటప్పుడు దానిలలో ఏదైనా లోపాలు జరిగితే అప్పుడు సరిగ్గా ఫామ్ కాక అవి ఏమవుతాయంటే నిలిచిపోతుంది. అంటే దాని గ్రోత్ అనేది నిలిచిపోతుంది. ఆ పిండంలోనే గ్రోత్ అనేది నిలిచిపోతుంది. సో అలా నిలిచిపోయినప్పుడు పిండం సరిగ్గా ఫామ్ అవ్వదు అనమాట. ఆ గ్రోత్ అలా ఫామ్ కాకుండా ఉండడానికి మెయిన్ కారణం క్రోమోజోమ్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో వీళ్ళు ఎవరికి వస్తుంది, ఇది ఎక్కువ కారణాలు ఉంటాయి అని చాలా మంది అడుగుతారండి. ఇది 99% కొంచెం లేట్ గా పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకు, తర్వాత అంతకు ముందు సరిగ్గా ఆహారం సరిగ్గా తీసుకొని వాళ్ళు అంటే మంచి ఆహారం తీసుకోనికపోవడం వల్ల ఏమవుతుంది అంటే మన ఫ్రూట్స్లలో అంటే మనం తినే ఆహారంలలో ఫోలిక్ యాసిడ్ అనే ఒక న్యూట్రియంట్ లోపం ఉన్నప్పుడు ఆ ఫోలిక్ యాసిడ్ ఏదైతే బ్రెయిన్ డెవలప్మెంట్ లేకపోతే నెక్స్ట్ ఎంబ్రియో డెవలప్మెంట్ కి హెల్ప్ చేయలేకపోతే అనూప్లాయిడీ అనేది ఎక్కువ కాజ్ చేస్తుంది. సో ఈ అనూప్లాయిడీస్ మనకి యాక్చువల్ గా 60% అని ఇప్పటి వరకు ప్రూఫ్ అయిందండి. సో వీళ్ళల్లో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు వచ్చి 49 ఫర్టిలిటీ సెంటర్ కి వచ్చి ఇలాంటి లోపం ఏమన్నా జరిగి ఉంటే, ఇంతకు ముందు అబార్షన్స్ రిపీటెడ్ గా జరిగి ఉంటే గనక ఇక్కడికి వచ్చి మీరు ఖచ్చితంగా ఒక సలహా తీసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మంచిగా నిలబడి ఉండడానికి, మళ్ళీ ఇలాంటి అబార్షన్స్ కాకుండా ఉండడానికి ఒక కౌన్సిలింగ్ లేకపోతే ఒక కన్సల్టెంట్ తీసుకుంటే మాత్రం చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది. నమస్తే.